చిట్కుల గ్రామ సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు కార్యక్రమాన్ని చేపట్టారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని చిట్కుల గ్రామంలో సర్పంచ్ నీలం మధు, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీపీ సుష్మా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు మాధవి, మంజుల ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి రావడంతో ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి మహిళలకి అభయహస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కొరకు నిర్వహించారు. అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్కుల సర్పంచ్ నీలం మధు, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఈవో కవిత, వార్డు సభ్యులు దుర్గయ్య, లక్ష్మి, సుగుణ, గౌరీ, పుణ్యవతి, అంజమ్మ, రాణి, వెంకటేష్, రాజ్ కుమార్, యాదగిరి, నరసింహరావు, ఆంజనేయులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందేటట్టు చూడాలని అధికారులకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఈవో గారికి కూడా, ఎందుకంటే మీరు ప్రజాపాలన పెట్టించండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మా ఈవో గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈవో పిఆర్డి గారికి కూడా అట్లనే. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా మా నాయకులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, అదేవిధంగా గ్రామంలో యువత ఉన్నారు, అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మీకు తెలియకపోతే వాళ్ళని కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేసినాక కూడా ఈ 17 కౌంటర్లు ఉంటాయి. ఈ 17 కౌంటర్ల కాడికి వెళ్ళి ఒక్కరు కూడా క్యూ పద్ధతిలో పోండి. ఎందుకంటే దొబ్బుకోవద్దు. 4 రోజులు ఉంది, ఒకటే రోజులు అయిపోయేది ఏం లేదు. క్యూ పద్ధతిలో పోయి ఒక్కొక్కరు వాళ్ళకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ ఫామ్ చెక్ చేసుకొని ఆ రిసిప్ట్ ఇచ్చేదాకా ఓపికగా ఉండి తీసుకోండి. ఒకవేళ మనం ఇప్పుడు ఇచ్చినాక కూడా మళ్ళీ ఒకవేళ భోజనానికి పోయినా, ఇంటికి పోయినా వాళ్ళు సాయంత్రం దాకా 5 గంటలకు ఉంటారు. ఇప్పుడు 9 గంటల రోజు 6 గంటల వరకు ఉంటారు. మీరు ఇచ్చిన వాళ్ళు ఒక గ్యాప్ ఉంటే కొద్దిగా లేట్ ఉందంటే కూడా మళ్ళీ ఇంటికి పోయి వచ్చైనా అది ఇచ్చుకోవచ్చు. అది మన ఊళ్ళో 6వ తారీఖు దగ్గర ఉంటుంది. ఒకవేళ 6 తారీఖు వరకు ఎవరన్నా మన గ్రామంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు ఉంటే, పక్క వాళ్ళు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఏం బాధపడకమని చెప్పండి. ఎంపీడీఓ ఆఫీస్లో అయినా, ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా వాళ్ళు కూడా తీసుకుంటారు. అవి కూడా తీసుకోవాలని చెప్తున్నా. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మా గ్రామంలో ఒక 2-3 ఉన్నాయి. కాజా సార్, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పండి. ఈ గ్రామంలో 1970, 80, 85లో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. మా కాలనీలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. అందులో కొందరు రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి ఇచ్చారు. ఒకరిద్దరు రైతులకు అవి ఇయ్యలేరు. ఆ ఇయ్యనందుకు అందులో కూడా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ ప్రజాపాలన దానిలో వాళ్ళకు కూడా ఎవరికైతే భూమి పోయిందో వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి వీళ్ళకు రెగ్యులేషన్ చేయాలని చెప్పి మేము ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవ్వరు కూడా జిరాక్స్ తీసుకోవద్దు, అలాగే ఎవరు కూడా కొనుక్కోవద్దు. ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే మనకు కంప్లైంట్ ఇవ్వండి, వారి మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి మనకు అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మన ఇంటికి వచ్చాయి. ఒకవేళ ఎవరికైనా తక్కువ పడ్డాయి అంటే గ్రామ పంచాయతీ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ అభయహస్తం అనే కార్యక్రమం 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు మనకు చిట్కూరులో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మనకు 6 తారీఖు వరకు ఉంటుంది. సో ఎవరు తొందర పడకుండా, తప్పులు నింపకుండా, ఈ రోజు ఒక్కరోజే కాదు కాబట్టి ఇంటికి వెళ్ళి అందరు కూర్చొని ఎవరెవరికి ఏ స్కీమ్ అనేది మనకు అప్లై అవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని దానికి మనము అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అండ్ అదేవిధంగా కొంతమందికి గ్యాస్ నంబర్ అని తెలియకపోవచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ నంబర్స్ అనేవి తెలియకపోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ అధికారులు ఉన్నారు, వారి సలహాలు తీసుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. అదేవిధంగా మనకు ఇంటికి ఒక్క అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి. ఎందుకంటే అందులో మనకు కింద కుటుంబ వివరాలు అనే కాలం ఇచ్చారు. మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్ అన్ని ఒక్క అప్లికేషన్లోనే ఉంటాయి. కాబట్టి ఇంకొక అప్లికేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఫర్దర్గా మన దగ్గరికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనము ప్రొవైడ్ చేసేటప్పుడు మన ఆధార్ కార్డ్ నంబర్, అలాగే మన ఫోన్ నంబర్ కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం మనతో కాంటాక్ట్ అయ్యేది కేవలం ఫోన్ నంబర్ ద్వారానే. కాబట్టి ఆ నంబర్ అనేది వాడుకలో ఉన్నటువంటి నంబర్ని మీరు సబ్మిట్ చేయవలసిందే నేను కోరుతున్నాను. స్వీకారం రోజునే
అభయాసం 6 గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది.